విధేయతకి ఉరితాడేశారు. వాళ్ళు పట్టం కట్టారు, మీరు ఉరితాడేశారు. విధేయతకు పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కొలికల్పూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా. పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. మరి జనసేన పార్టీలో విధేయత చూపిస్తే కనీసం మా టికెట్లు కాదు కదా, మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు? మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీని ఎందుకు పెట్టడం? మాలాంటి వాళ్ళందరితో, కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం? పొద్దంట 10 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట. అంటే మమ్మల్ని 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలి, ఇంకా 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని? 21లో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా. ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా. అంటే 2024 తర్వాత 29, 34 వరకు మేము మా 2 భుజాల మీద 2 జెండాలు వేసుకొని అరిగిపోవాలా మేము? అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి, చేసేస్తాం. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? బతకాలా? మీరు చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ తర్వాత ఎవరు కావాలో, వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం జెండా మోసి కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. ఆ 1/3 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 50% ఇవ్వాలి. అంటే ఒక నియోజకవర్గంలో 21, 22 డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి? 3, 4 అవుతాయి. ఆ 3, 4 జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3, 4 కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు? ఇస్తారా? అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా? జనసేన పార్టీ కథ సమాప్తం అవుదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవిరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారని, మీరు అలా నట్టేయటం ముంచేస్తారని మా కళ్ళ కూడా ఊహించారు. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారని, మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను, తెలియజేయాలనుకుంటా ఉన్నాను. మీరందరూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల వద్దకి, మన జన సైనికులు ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయాలి. ఎందుకంటే గత 8 సంవత్సరాల క్రితం
దశాబ్ద కాలం క్రితం 10 సంవత్సరాల క్రితం 160 మందితో మొదలైన జనసేన పార్టీ అప్పుడు జిల్లాకి ఒక యువ నాయకుడికి సేవాదళ బాధ్యతలు అప్పచెప్పి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మన ఉమ్మడి కృష్ణా జిల్లా తరఫున మన యువ నాయకుడు అమ్మిశెట్టి వాసు గారికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అసలు అప్పుడు మార్కెట్లో జనసేన జెండా కూడా దొరికేది కాదు మనకి. అట్లాంటి పరిస్థితిలో హైదరాబాద్ నుంచి జెండాలు తెప్పించి కృష్ణా జిల్లా వంటి ఉద్దండ రాజకీయ నాయకులు ఉన్న ప్రాంతంలో అమ్మిశెట్టి వాసు గారు లాంటి నాయకులు మాలాంటి వాళ్ళందరినీ పట్టుకొని చేరదీసి అందరం కలిసి కారులు వేసుకొని జిల్లాలో ప్రతి గ్రామం తిరిగి పార్టీని ఒక ఉత్తన్న స్థాయికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చెప్పుకుంటూ తీసుకెళ్తే ఆ తర్వాత వచ్చిన వ్యక్తి పోతిన మహేష్ గారు. ఆ రోజు నుంచి కష్టపడ్డ వాళ్ళం ఇలాగే ఉన్నాం. ఇప్పటికీ జనసేన జెండా మోస్తా ఉన్నాం, చనిపోయే వరకు మోస్తాం. నీకు సీటు రాలేదు అని చెప్తా ఉన్నావు అంటే నేను అమ్మిశెట్టి వాసు గారిని పొగుడుతున్నాననే ఉద్దేశం మీరు పెట్టుకోవద్దు. 34,500 ఓట్లు వచ్చిన ఈస్ట్ కాన్స్టిట్యున్సీ వదిలేసి ఇవాళకి జనసేన జెండా ఆశయాల కోసం సీట్ అడగకుండా పనిచేస్తా ఉన్నాడు పోతిన అమ్మిశెట్టి వాసు గారు. 22,000 ఓట్లు వచ్చినోడికి సీటు కోసం వదులుకొని బాధపడుతూ ఆ వంకతో వెళ్తా ఉన్నావు. నీకు సీటు ఎందుకు ఇవ్వలేదో మీ అందరికీ తెలియజేస్తా రహస్యాన్ని. పవన్ కళ్యాణ్ గారు 100% పశ్చిమ నియోజకవర్గం జనసేనకే పోతిన మహేష్ గారికే సీటు ఇవ్వాలని ఘంటాపదంగా బల్లగుద్ది రికార్డెడ్గా అందరికీ చెప్పారు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ బంధువులు ప్రజారాజ్యం పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గత నెల రోజుల క్రితం సీట్ అడగడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ లేరు, మా సామాజిక వర్గానికి సీట్ ఇవ్వండి, మేము పోటీ చేస్తామని చెప్పి వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు. పోతిన వెంకట మహేష్ గారికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను, మీరు ఎంతమంది వచ్చినా సరే మేము ఆయనకే సీట్ ఇస్తానని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే అతని దగ్గర డబ్బులు లేవు, అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, అతనికి ఇస్తే మీరు మోసపోతారు అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీ మాట నేను నమ్మను, నేను మహేష్ గారికి మాట ఇచ్చాను, మహేష్ గారికే సీట్ ఇస్తానని చెప్పడం జరిగింది. జరిగితే వాళ్ళు విసిగిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నేను ఆయనకి ఇచ్చాను, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడుకోండి, నా దగ్గర మాట్లాడొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి సందాయించి చెప్పి పంపించేశారు. వాళ్ళు ఏం చేశారంటే కళ్యాణ్ గారు మాట్లాడుకోమన్నారు కదా అని పోతిన వెంకట మహేష్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నాం, నీకేం కావాలో చెప్పు అని చెప్పి ఒక హోటల్లో సింగిల్గా మహేష్ గారు వెళ్ళారు, వాళ్ళ తరపున 2 మనుషులు వెళ్ళారు, మీటింగ్ జరిగింది. అక్కడ మీటింగ్ జరిగితే మీ కష్టాన్ని మొత్తాన్ని మీరు డబ్బులు పెట్టిన ఆయన్ని పెంచి పోషించిన ఆయనకి ఇచ్చిన పదవి మొత్తాన్ని 10 కోట్లకి బేరం పెట్టుకున్నాడు వాళ్ళతో. మీ అందరికీ తెలియదు ఈ విషయం. ఇది జరిగి నెల రోజులైంది. బేరం పెట్టుకుంటే వాళ్ళు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. సిద్ధమైతే ఈయన ఓకే అని చెప్పి ఈయన దగ్గర మాట తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పారు. వెళ్ళి, అయ్యా మీరు చెప్పినట్టు ఆయనతో మేము మాట్లాడుకున్నాం, మేము డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాం, మీరు ఓకే అంటే మేము ముందుకెళ్తాం ఆయన తీసుకొని అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోయారు, నిల్చున్నాడు కూడా. ఈ వ్యక్తినా నేను నమ్మింది